బాస్ ముందు ట్రై చేసింది సినిమాల్లోనే. సినిమా హీరో అవుదామని ఆశపడినవాడే, కాకపోతే వర్కౌట్ కాలేదు. కానీ ఆ సినిమా పాలిటిక్స్లో ఎంట్రీకి మాత్రం పనిచేసింది. కానీ ఏం చేస్తాం, సినిమా ఫ్లేవర్ మాత్రం వదలలేదు ఆయన్ను. ఏం మాట్లాడినా సరే ఆ సినిమా పంచులే. జగనన్న ఊపులో ఎంపీ అయిపోయాడు. ఈసారి ఊపు లేదు కాబట్టి సైడ్ అయిపోయి ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నాడు. ఈసారి ఏదో సినిమా చూపించకపోతే గెలవడం కష్టమని ఫీల్ అవుతున్నాడు. అందుకే చూపించేస్తున్నాడు. భరత్ రాజమండ్రి ఎంపీ ఇప్పుడు టీవీల పుణ్యమాని స్టేట్ వైడ్ ఫిగర్ అయిపోయాడు. పెద్ద పెద్ద ఛానల్స్లో వచ్చేసి పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తున్నాడు అని బాస్ మీద సెటైర్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. యంగ్ అండ్ డైనమిక్. కాకపోతే ఎంపీగా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. జగనన్న పాలనలో అభివృద్ధి అనేది అడగకూడదు, పథకాలు అందాయా లేదా మాత్రమే అడగాలి అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీద ఇప్పటిదాకా కథ నడిపేశారు. అయితే ఆ కథ హిట్టు కాదనే డౌట్ పట్టేసుకుంది. అందుకే ఇప్పుడు కొత్త కథను రాసేసుకున్నాడు మన భరత్. బాసును మళ్ళీ ఎంపీ చేస్తే గెలవడం కష్టమని ఐప్యాకోళ్ళు చెప్పేశారంట. బాబు కూడా మనకు ఎంపీ అయితే ఎక్కువ ఖర్చు పెట్టాలి, పైగా ఈసారి గ్యారంటీ లేదు, తప్పుకుంటేనే బెటర్ అని మనసులో అనుకుంటున్నాడట. జగన్ గారు భరత్ ఈసారి ఎమ్మెల్యే అనగానే మనసులో థ్యాంక్స్ చెప్పుకుని పైకి మాత్రం వినయంగా సరే సార్ అన్నాడంట. అప్పటి నుంచి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే రెడీ చేసేసుకున్నాడు. పెయిడ్ టెక్నాలజీ వాడి టీవీలో ఇంటర్వ్యూలు కుమ్మేశాడు. ఆ ఇంటర్వ్యూల్లో యాంకర్లు కూడా బాగా జీవించేసి వావ్ భరత్ అనేసి జనం చేత కూడా ఆ మాట అనిపించాలని తెగ ప్రయత్నించారు. రాజమండ్రికి ఏవేవో తెచ్చేస్తానని భరత్ సార్ చెప్పేస్తున్నాడు. అక్కడున్నది సముద్రం కాదు నాయనా, గోదావరి అని ఎంతమంది చెప్పినా పట్టించుకోవడం లేదంట. రేసింగ్ కారు, బోటింగ్, హ్యాంగింగ్ టూరిజం ఇలా అన్నీ చెప్పేస్తున్నాడంట. అసలు విషయం ఏంటంటే రాజమండ్రి టౌన్లో అర్బన్ ఓటర్లు ఎక్కువ. ఇప్పటికీ రాజమండ్రిలో రోడ్లు బాగాలేదు. దాని మీద జనం తిట్టుకుంటూనే ఉన్నారు. అవన్నీ కవర్ చేయడానికి రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దేస్తానని హామీలు ఇచ్చేస్తున్నాడంట. అప్పుడు అర్బన్ ఓటర్ తనని గెలిపిస్తాడనేది భరత్ ఆశ. భరత్ ప్రత్యర్థి ఆదిరెడ్డి వాసు. గతంలో ఆదిరెడ్డి భవానీ, వాసు భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి వాసుకే టికెట్ ఇచ్చారు. ఇక ఆదిరెడ్డి వాసు అయితే భరత్ అవినీతి భారతం అంటూ పేజీలకు పేజీలు రిలీజ్ చేస్తున్నాడు. ఏ పనైనా కమిషన్ లేకుండా భరత్ చేయడని ఆరోపిస్తున్నారు. ఆవభూముల కుంభకోణంలో బాస్ రోల్ ఉందని కూడా టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఆదిరెడ్డి వాసు అటాకింగ్ ప్రచారం చేస్తుండడంతో భరత్ ఈ సినిమా కబుర్లు ఆపేసి ఎలా డిఫెన్స్ చేయాలో ప్లాన్లోకి దిగుతున్నారట. అంతకుముందు అమరావతి రైతులు పాదయాత్ర రాజమండ్రికి వచ్చినప్పుడు మిస్టర్ భరత్ తన గ్యాంగ్ను వేసుకుని వారిపై దాడికి దిగారు. అప్పుడు రౌడీ క్యారెక్టర్లోకి దిగిపోయారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అయినా భరత్ పట్టించుకోలేదు. అయితే జనం పట్టించుకున్నారనే టెన్షన్ అయితే పెరిగింది. అందుకే ఇప్పుడు మాస్ కాకుండా క్లాస్ మహేష్ బాబులా ట్రై చేస్తూ ఈసారి ఎలాగైనా గెలిచేయాలని తెగ ట్రై చేసేస్తున్నాడు. మరి బాస్ సినిమా డిజాస్టర్ అవుద్దో హిట్ అవుద్దో చూడాలి మరి.